guys, this is Nandana and welcome to my channel Nandana's Nest. So ఈ వీడియోలో వచ్చేసి మేము ఐకాక్ వెళ్తున్నాము. షాపింగ్ ఏం కాదు, జస్ట్ అలా వెళ్ళి లైక్ విండో షాపింగ్ అన్నమాట. మొత్తం ఎక్స్ప్లోర్ చేసి వద్దాం అనుకుంటున్నాము. ఆల్రెడీ ఒకసారి ఐకాక్ వెళ్ళాము, బట్ అప్పుడు మాకు అంత టైం లేదనమాట. ఐ థింక్ అది క్లోజ్ చేసే 30 minutes ముందు వెళ్ళాము, సో సరిగా చూడలేదు. ఇప్పుడు అయ్యి అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11 అయిపోయింది. ఇక్కడ నుంచి 1 hour డ్రైవ్ అనమాట. ఇక్కడ నుంచి మేబీ మేము ఒక 1 hourలో స్టార్ట్ అయినా అరౌండ్ 1కి అలా అక్కడ ఉంటాము. అండ్ ఈవినింగ్ వరకు లైక్ 6-7 వరకు అక్కడే టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాము. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వాటర్ బాటిల్ తీసుకున్నాము, ఐ థింక్ 2 pounds. సో మేము 4 members వచ్చామన్నమాట, వీళ్ళు 3 అండ్ నేను. వాళ్ళు పిల్లోస్ అవి చూస్తున్నారు. సో అలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ నాకు అసలు నచ్చవు. రామెన్కి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఆయిల్కి తీసుకోవచ్చు యాక్చువల్లీ. ఎంత 3 pounds? ఓకే. ఇవి 4 jars వచ్చాయి, స్పైస్ జార్స్ అనుకుంటాను. ఫ్రిడ్జ్ ప్రాక్టికల్గా ఇట్లా ఉండదు, ఎందుకంటే మనం లెఫ్ట్ ఓవర్ కర్రీస్, దోశ బ్యాటర్ అట్లాంటివన్నీ పెడుతుంటాం కాబట్టి వి కాంట్ యూజ్ దీస్ థింగ్స్. అంటే ఒక 4-5 ఒక రో అంతా ఇది అయితే ఓకే, కానీ అన్ని రోస్ ఇలా ఫుల్గా నింపలేము. వెజిటేబుల్స్, గ్రీన్ చిల్లీస్ వాటికి యూజ్ చేసుకోవచ్చు, చిన్నవి. పెద్దవి ఐ డోంట్ థింక్ ఇవి యూజ్ అవుతాయని చెప్పి. నేను ఓన్ హౌస్ కట్టుకున్నప్పుడు ఇట్లాంటి కిచెన్ చేపిస్తా. ఎంత మంచిగా ఉంది అసలు, క్లాసీగా. ఇట్లానే ఉండాలి, చాలా సింపుల్గా. లుక్ ఎట్ దీస్ కలర్స్, మంచిగా ఉన్నాయి కదా ఈ కలర్స్ అసలు, వైట్ అండ్ గోల్డ్. ఇందాక కిచెన్ చూపించాను కదా, నాకు అది వద్దు, ఇప్పుడు ఈ కిచెన్ కావాలి. ఎంత బాగుంది అసలు, కానీ నాకు అట్లా ఓపెన్గా ఉండొద్దు, క్లోజ్గా ఉంటేనే బాగుంటుంది. లోపల డంప్ చేసినా కనిపించకుండా ఉంటాయి. ఐలాండ్ కిచెన్, వావ్. మన దగ్గర తట్టలు అమ్ముతారు కదా అల్లినవి, అది ఇక్కడ ఎంత ఉంది? 9 pounds. 9 pounds అంటే చాలా బెటర్. ఇది కూడా మంచిగానే ఉంది. ఇది ఎంత కాస్ట్ లేదు. ఓన్ హౌస్ అయితే డెఫినెట్గా ఇవి యూజ్ చేయొచ్చు, లైక్ గ్రాసరీస్ అవన్నీ స్టాక్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉన్నాయి అండ్ చాలా ఎఫోర్డబుల్. లైక్ ఇవి 2 pounds, ఇది 350. సో ఇది కూడా ఐ థింక్ ఇది కూడా 350 అనుకుంటాను. చాలా గుడ్ డీల్ అనే చెప్పాలి. లెట్ మీ షో యూ సంథింగ్. ఎంత క్యూట్గా ఉంది కదా ఈ కిచెన్ సెట్. చిన్నప్పుడు ఇది నాకు మా చెల్లికి ఇచ్చుంటే ఎంత బాగుండేదో. నేను మా చెల్లి గురుగులాట ఎంతలా ఆడేవాళ్ళం అంటే మా ఫేవరెట్ గేమ్ అనమాట అది. సో మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేసేసేయండి. మేమైతే గురుగులాట అంటాము, గురుగులు అంటాం అనమాట, చిన్న చిన్న గిన్నెలు. వాటిని చాలా నచ్చింది నాకు ఈ కిచెన్. మ్యాండటరీగా షాప్ చేసేవి స్పూన్స్, ఇంకా ప్లేట్స్. ఈ ప్లేట్స్ అంతా యూజ్ అవ్వవు అనమాట. ఈ కప్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, బికాస్ మైక్రోవేవ్ సేఫ్, ఎప్పుడైనా కర్రీస్ అట్లా హీట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. షాపింగ్ అయితే ఎంత చేసామో తెలియదు, కానీ ఫొటోస్ అయితే చాలా ఎక్కువ తీసుకున్నాము. ఏ ప్లేస్ అయినా కొంచెం మంచిగా ఎస్థెటిక్గా ప్లెజింగ్గా ఉన్న ప్లేస్ని డెఫినెట్గా ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. నేనేమో వీడియోస్, సందీప్ అన్నేమో ఫొటోస్ అనమాట. ఇంకా మనీకి అక్కకి బోర్ కొట్టుంటుంది, అంటే మనీ కూడా బిజీనే అన్నన్ని ఫొటోస్ తీయడంలో, నేనేమో నన్ను వీడియోస్ తీసుకోవడంలో బిజీ. ఇంకా అక్కేమో షాప్ చేస్తూ ఉంది. కానీ ఒక 30-40 minutes తర్వాత నా ఎగ్జైట్మెంట్ అంతా పోయిందనమాట. ఎందుకో అంతేం అనిపించలేదు. మిర్రర్స్ అన్నీ ఎంత మంచిగా ఉన్నాయి కదా. నాకు ఈ మిర్రర్, నాకు ఈ గోల్డ్ మిర్రర్ నచ్చింది. బ్లాక్ కూడా బాగుంది, ఇది బాగుంది. రౌండ్వి ఐఎమ్ నాట్ షూర్. సో కిచెన్ సెక్షన్కి వచ్చాము, నా ఫేవరెట్ అనమాట. స్టీల్ గిన్నెలు, లైక్ నార్మల్గా మనం కర్రీ చేసుకునే బౌల్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. లెట్స్ సీ. చేయలేదు, ఇలాంటిది ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను, లైక్ కర్రీస్కి అలాగా. కానీ ఇది అంత మంచిగా లేదనమాట. బేస్కు స్పైస్ జార్స్ ఎంత మంచిగా ఉన్నాయో ఆయిల్కి, కానీ కొంచెం పెద్దకుంటే బాగుండేది. వాట్ ఈస్ దిస్? బ్రెడ్ బాస్కెట్ maybe.
నేను మనీని అడుగుతున్నాను కొనిపించమని, బట్ వద్దు అంటున్నాడు, పగిలిపోతుందని. కానీ చాలా మంచిగా ఉంది కదా, లైక్ ఏమైనా చాక్లెట్స్ స్నాక్స్ అట్లాంటివి వేసుకోవచ్చు. ఐ లవ్డ్ ఇట్. 4 pounds. దిస్ వన్ ఈజ్ ఆల్సో 4. నాకు ఐకియాలో మెయిన్గా నచ్చింది గ్లాస్ ఐటమ్స్ అనమాట. వాటర్ బాటిల్స్ కానీ లైక్ కిచెన్ జార్స్ అవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి అండ్ చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి అనమాట. ఐ థింక్ ఎవ్రీథింగ్ మనకి సరిపోయే సైజ్ అయితే, ఐ మీన్ నాకు సరిపోయే సైజ్ అయితే 2 to 3 poundsలోనే వచ్చేస్తుంది. కానీ మనీ నన్ను తీసుకొని ఇవ్వలేదనమాట, బికాజ్ మేము అప్పుడు ఒక 10-15 daysలో హౌస్ షిఫ్ట్ అవబోతున్నాము. హౌస్ షిఫ్ట్ అవుతున్నాం కదా, మూవింగ్లో ఏమన్నా పగిలిపోతాయేమో అని చెప్పేసి తను అసలు ఒప్పుకోలేదు నేను ఏం తీసుకుంటానా కూడా. లిటరల్లీ నేను ఐ థింక్ ఆ రోజు నాకు బిల్ 20 pounds అయింది అనుకుంటాను అంతే. ఏమంటే ఏం తీసుకోలేదు. ఇప్పుడు మనం ఆన్లైన్లో అన్నీ చూస్తున్నాం కాబట్టి ఏది ఎగ్జాక్ట్ అనిపించట్లేదు అనమాట. ఇవన్నీ ఆల్రెడీ మనం చూసేసినవే కదా అనిపిస్తూ ఉన్నాయి. నేనైతే షాపింగ్ కానీ కాదు, కానీ జస్ట్ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము, ఏమైనా నాకు నచ్చుతాయేమో, నచ్చితే తీసుకుందాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది తీసుకున్నాను. ఎంత ఇది? 2 pounds. ఇంత ఫాస్ట్గా రిటర్న్ అవుతామని చెప్పి అసలు అనుకోలేదు, బికాజ్ ఐకియా కదా, మినిమం హాఫ్ డే ఆర్ ఫుల్ డే అయినా పడుతుంది అనుకున్నాము. ఇప్పుడు ఎలాగో ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం కాబట్టి నైట్ వరకు అక్కడే ఉంటామేమో అని నేను అనుకున్నాను. కానీ మేము 2 hours-లోనే టూర్ అంతా అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత కాఫీ కోసం అని చెప్పేసి స్టార్బక్స్లో ఆగాము. అక్కడ ఒక 30 minutes అట్లా అయిపోయింది అంతే. ఇంకా వెంటనే మేమైతే లెస్టర్కి రీచ్ అయిపోయాము. లెస్టర్లో అమరావతికి వెళ్ళాము అనమాట. అమరావతి అని చెప్పేసి సౌత్ ఇండియన్ రెస్టారెంట్. ఐ థింక్ తెలుగు అండ్ తమిళ్ వాళ్ళు ఉంటారు అనమాట అక్కడ. అంటే అక్కడ మేనేజింగ్ టీమ్ అనమాట, తెలుగు వాళ్ళు ఉంటారు అండ్ తమిళ వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు అనమాట. ఈ వీడియో నేను తీసి ఆల్మోస్ట్ 2-3 months అయిపోయింది అనమాట. అంటే మేము అప్పుడు వెళ్ళాము ఐకియాకి, కానీ నేను ఎడిట్ చేయడం మర్చిపోయాను. అసలు ఈ వీడియో నా దగ్గర ఉందని నాకు గుర్తులేదు. సో ఆ ఫుడ్ ఏమేమి తిన్నామని చెప్పి నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ నాకైతే నాన్ వెజ్ స్టార్టర్స్ ఎక్కువ ట్రై చేసినట్టు గుర్తుంది. అండ్ దెన్ బిర్యానీ కూడా తిన్నాము. బిర్యానీ ఓకేష్గా ఉంది, బట్ స్టార్టర్స్ చాలా బాగున్నాయి. మా గో టు రెస్టారెంట్ అనమాట ఇది, ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. అండ్ ఇంకా అక్క వాళ్ళు కోవెంటీ అని చెప్పాను కదా, సో ఇప్పుడు మేము వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాము. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు. వాళ్ళు నైట్ మా ఇంట్లోనే ఉండేసి నెక్స్ట్ డే పానీపూరి తిన్నాం అనమాట బయటకు వెళ్ళి. అండ్ దెన్ వాళ్ళైతే వెళ్ళిపోయారు, బస్లో వెళ్ళిపోయారు కోవెంట్రీకి. సో ఆ రోజు కూడా మాకు వీక్ ఆఫ్. ఇంకా అక్క వాళ్ళని బస్ ఎక్కించేసి మేము బిఎన్ఎంకి వెళ్ళామన్నమాట, జస్ట్ అట్లా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి. అక్కడ అసలు హోమ్ ఫండ్స్ ఉంటాయి గైస్, ఎంత క్యూట్ ఉంటాయి అంటే చాలా క్యూట్ స్టఫ్ ఉంటుంది అండ్ చాలా అఫోర్డబుల్ ఉంటాయి అనమాట. మెయిన్గా గ్లాస్ వేర్, సెరామిక్ అవన్నీ చాలా బాగుంటాయి. అండ్ కొంచెం క్వాలిటీ వైజ్ అంత అనిపించకపోవచ్చు, బట్ సేల్లో ఒకసారి సేల్ సెక్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది. అండ్ అక్కడే ఈ బ్రౌనీస్ తీసుకున్నాము. అంటే పానీపూరి తిన్నాం కదా, డెజర్ట్ లాగా తినాలనిపించి ఈ బ్రౌనీస్ తీసుకున్నాము. ఇవి బాగుంటాయి కానీ కొంచెం ఓవర్ స్వీట్ ఉంటాయి అనమాట. వెనిలా ఐస్ క్రీమ్తో అయితే చాలా బాగుంటాయి. వచ్చేసాము ఇంటికి. ఇవన్నీ తీసుకున్నాను బిఎన్ఎంలో. ఇది ఎంత క్యూట్గా ఉందా కదా. సో ఇది వచ్చేసి 3 pounds పడింది. అండ్ ఇది మనం స్ట్రా లేనప్పుడు ఇది క్లోజ్ చేసేసేయచ్చు. క్యూట్. ఇది చాలా మంచి డీల్లో ఉంది అనమాట. లైక్ 2 pounds అంటే ఈచ్ 1 pound. స్పూన్ వచ్చింది విత్ లిడ్. అండ్ దెన్ మఫిన్ మిక్స్ ఇది తీసుకున్నాను. ఇందులో జస్ట్ మిల్క్ ఇంకా ఎగ్ వేసేసి కప్ ఎగ్స్ వేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాను, ఇవి లేవు నా దగ్గర. అండ్ దెన్ ఇది వచ్చేసి ఇది కూడా 2 pounds అనుకుంటాను. 150, చాలా మంచి డీల్ ఇదైతే. ఇది వచ్చేసి పికిల్ కోసం తీసుకున్నా. ఇవన్నమాట లైక్ రసం అట్లాంటివి తినడానికి మా దగ్గర ప్రాపర్గా స్టీల్ ప్లేట్స్ కూడా మంచి లేవు. ఇది ఒక్కొక్కటి 250, 2 pounds 50 pence అనమాట. ఇది నాకు ఒకటి, మనకి ఒకటి, 2 తీసుకున్నాము. ఇవన్నీ నిన్న మేము ఐకియాకి వెళ్ళాం కదా, అప్పుడు క్యాండిల్స్ తీసుకున్నా. క్యాండిల్స్ చాలా తీసుకున్నాను కదా. ఇవి ఐకియా బౌల్స్ ఉంటాయి కదా అవి. ఇది కూడా ఒకటి తీసుకుని, ఇది కూడా 1 pound అనుకుంటాను. ఇది కూడా 1 pound. ఈ క్యాండిల్ కూడా తీసుకున్నాం. సో ఇవన్నీ నా క్యాండిల్సే, కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఎంటీ అయిపోయినాయి. సో ఇది ఇంకొక క్యాండిల్. ఇది చాలా చాలా బాగుంది స్మెల్ అయితే. అండ్ ఇవి 2 water bottles తీసుకున్నాము. ఇది ఈచ్ 2 pounds అనుకుంటాను. 1 pound 50 మరియు 2 pounds. వాటర్ బాటిల్స్ యూజ్ చేద్దామని చెప్పి 2 తీసుకున్నాము, చెరొకటి ఉంటుంది కదా అని చెప్పి.